హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరోఎస్డి కరెన్సీ పేరు గురించి అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. యూరోఎస్డి. సో ఇది డైలీ చార్ట్. సో డైలీ చార్ట్ మనం క్లియర్ అప్ చేస్తే మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతాం ఫ్రెండ్స్. సో కన్సాలిడేషన్ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్వింగ్ హై రిజిస్టర్ అయింది 8,858. ఇక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయింది. ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ పైకి వెళ్ళింది ఫ్రెండ్. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ డౌన్ అయింది. సో యాజ్ అ హోల్ గమనిస్తే మార్కెట్ లాస్ట్ 12 days ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గమనిస్తే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే ఈ రోజు 13th డే. సో లాస్ట్ 12 days నుంచి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. సో కన్సాలిడేషన్ అనేది మనం మార్క్ చేస్తాం ఫ్రెండ్స్. సో హై గమనిస్తే 8,900 రఫ్లీ. సో లో కానీ గమనిస్తే 7,800 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 7,800 నుంచి 8,900, ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ రేంజ్లో, 1,100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ కన్సాలిడేషన్ గమనిస్తే ఇది ప్రీవియస్ స్వింగ్ హై చూడండి. ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్, ప్రీవియస్ స్వింగ్ హై జూమ్ చేస్తాను. సో ఇది ప్రీవియస్ స్వింగ్ హై. హై గమనిస్తే రైట్ సైడ్ బ్యాక్లో చూడొచ్చు 8,849. సో ఈ లెవెల్కి మార్కెట్ స్లైట్గా బ్రేక్ అయింది ఫ్రెండ్. విక్స్ ఫార్మేషన్ అనే లెవెల్ పైన. విక్స్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఆ లెవెల్లో క్రాస్ అవ్వలేదు. బట్ ఒక 12 days నుంచి ఆ పర్టికులర్ నియర్ బై ఆల్మోస్ట్ ఈ స్వింగ్ హై నియర్లోనే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ 12 days నుంచి కన్సాలిడేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక క్రూషియల్ మూమెంట్. సో కమింగ్ డేస్లో మార్కెట్ పైకి వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనేది మనకి క్లియర్ కట్ ఇండికేషన్ రాబోతుంది ఫ్రెండ్స్. ఈవెన్ మనకి వీక్లీ చార్ట్ కూడా గమనించండి. లాస్ట్ వీక్ ఏమైంది, ఆల్మోస్ట్ డోజీ ఫార్మేషన్ అయింది. ఇండెసిషన్ అంటాం అనమాట. మార్కెట్ పైకి వెళ్ళింది ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ డోజీ. ఈవెన్ మనకి గో ఫర్ మంత్లీ చార్ట్. సో మంత్లీ చార్ట్ చూస్తే మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ కానీ డామినేట్ చేస్తూ ఇది యాక్చువల్గా జూన్ ఫ్రెండ్స్. సో మే మంత్ కంప్లీట్ క్యాండిల్ సైజ్ గమనిస్తే ఇది ప్రీవియస్ అంతకుముందు ఏప్రిల్ క్యాండిల్ డామినేట్ చేస్తూ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. మీకు తెలిసింది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో ఆ పర్టికులర్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అవకాశం ఉంది. సో ఈ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గమనిస్తే ఓవరాల్ ప్రైస్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్తుంది గమనిస్తే మార్కెట్ ఇక్కడ డైలీ చూడండి, డైలీ క్యాండిల్ స్టిక్స్ అనేది మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. ఈవెన్ హవర్లీ చార్ట్ గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ 200 EMI దగ్గర ఇది బ్లూ కలర్ అనేది 50 days EMI, రెడ్ కలర్ అనేది 200 days EMI. సో 200 days ఏమైనా మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఇంకొన్ని రోజులు కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్ గమనిస్తే ఇది ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉంది. ఇక్కడ చూడండి 1.08900. సో 8,900 లెవెల్ అనేది మార్కెట్ ఎవరైతే రీచ్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 days ప్రైస్ అనేది డామినేట్ చేస్తూ 8,900 పైన డైలీ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతే నేను చెప్పిన టార్గెట్ అయితే ఉందో కమింగ్ అప్ ట్రెండ్ అవుతుందని చెప్పాను కదా. సో ఫ్యూచర్ టార్గెట్ అనేది ఇక్కడ మార్క్ చేసాను చూడండి. రైట్ సైడ్ రైట్ కలర్ చూడొచ్చు. అంతకుముందు స్వింగ్ హై ఫ్రెండ్స్, అంతకుముందు స్వింగ్ హై గమనిస్తే రైట్ సైడ్ బ్లాక్లో వచ్చి 9,800 స్వింగ్ హై. సో అంతకంటే కొంచెం కింద 100 పాయింట్స్ లోగానే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎగ్జాక్ట్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ అవ్వచ్చు స్వింగ్ హై కంటే కొంచెం కింద, అంటే 9,700 లెవెల్ అనేది కమింగ్ డేస్లో మార్కెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, అంతకుముందు ఈ కైనా ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి స్వింగ్ హై స్వింగ్లో నుంచి మళ్ళీ రీసెంట్ స్వింగ్ హై క్రియేట్ చేసింది. సో ప్రీవియస్ స్వింగ్లో గమనిస్తే ఇదే ఫ్రెండ్స్. సో స్వింగ్లో 7,200 ఫ్రెండ్స్. సో రఫ్లీ 7,200 లెవెల్ కింద డైలీ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వకూడదు. ఈ డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఉంటే మాత్రం కమింగ్ డేస్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన 9,700 లెవెల్. ఇక్కడ చూడండి టాప్ సైడ్ మీకు వీక్లీ చార్ట్ క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మార్క్ చేస్తారు చూడండి 9,700 లెవెల్కి వస్తుంది ఎక్స్పెక్ట్. ఎగ్జాక్ట్ అదే లెవెల్. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది ఇక్కడ చూడండి రెడ్ కలర్ అయింది 200 days EMI. సో 200 days EMI నుంచి మార్కెట్ ఎక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అక్కడ నుంచి క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఎగ్జాక్ట్గా 200 EMI నుంచి మనకి ఇక్కడ చూడండి జూమ్ అవుట్ చేస్తే మార్కెట్ అనేది ఓవరాల్ డౌన్ఫాల్ అయ్యి కన్సాలిడేషన్ అవుతుంది వీక్లీ చార్ట్లో. సో యాజ్ అ హోల్ మార్కెట్ అనేది 9,700 లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి క్రాష్ అవ్వచ్చు. సో ఈ వీడియో వరకు గమనిస్తే 70-80% ప్రాబిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, ఈ వీక్లీ క్యాండిల్ ఉంది కదా, ఇది కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా స్టెప్ బై స్టెప్ మార్కెట్ కంపల్సరీ పైకి కంటిన్యూస్గా పైకి వచ్చిన తర్వాత లాస్ట్ 12 days నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది. ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో మార్కెట్ అని స్వింగ్ హై కానీ స్వింగ్లో కానీ ఎప్పుడైతే ఒక 10+ days కానీ అట్లీస్ట్ 5 days
5+ డేస్ కన్సల్టేషన్ అవుతే మాత్రం కంపల్సరీ అదే ట్రెండ్లో మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఫ్రెండ్స్. ఇది టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ఇది మెనీ ప్రీవియస్ హిస్టరీ గురించి చాలా టైమ్స్ 7 to 8 10 to అవుట్ ఆఫ్ 10 టైమ్స్, అవుట్ ఆఫ్ 10లో 7 to 8 టైమ్స్ అనేది మార్కెట్ అనేది పర్టికులర్ డైరెక్షన్ మూవ్మెంట్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది కంపల్సరీ పైకి వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కండిషన్ అవుట్ చెప్పాను కదా, అంతకుముందు ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే 7200 లెవెల్ కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకూడదు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చూద్దాం కమింగ్ డేస్లో నేను చెప్పిన టార్గెట్ వస్తుందో లేదో ఫ్యూచర్ ప్రైస్ మనం బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.